420 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘశుద్ధ పౌర్ణమి నాడు తిరుకల్యాణ మహోత్సవాలు జరపడానికి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఏటా ఈ తిరుకల్యాణ మహోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించడంతో పాటు తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈ ఆలయానికి ఉన్న ప్రాశస్త్యాన్ని పరిశీలిస్తే 18వ శతాబ్దంలో తిరువూరును లక్ష్మీపురం గ్రామంగా వ్యవహరించేవారు. ఈ ప్రాంత జమీందారైన రావు బహదూర్ పాలనలో అన్నారావు దంపతులు ఎడ్ల బండిపై తిరువూరు నుండి తిరుపతి పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళారు. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడే తమ శేష జీవితాన్ని గడపాలని ఆ దంపతులు భావించారు. ఆ సమయంలో తెల్లవారుజామున దంపతులు నిద్రిస్తున్న సమయంలో తిరుపతి వెంకన్న కలలో అభయహస్తంతో శంకు చక్ర ధారి అయి కనిపించి, నేను మీ ఊరు వస్తున్నాను, నన్ను సేవించండి అని చెప్పారట. తెల్లవారుజామున తిరుపతి వెంకటేశ్వరుణ్ణి అన్నారావు దంపతులు దర్శించుకునే సమయంలో ఆలయ అర్చకులు ఒకరు లక్ష్మీపురం నుంచి వచ్చినది ఎవరు అని అడిగి అన్నారావు దంపతులకు 18 కళలతో ప్రాణప్రతిష్ఠ చేసిన శటగోపాన్ని అందజేసి నిత్య పూజలు చేయాలని తెలియజేశారట. ఆ శటగోపాన్ని ఎడ్డబండిలో ఉంచి పూజలు చేస్తూ లక్ష్మీపురం చేరారు. తమ బంధువులకు జరిగిన విషయం చెప్పి ఆలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసి మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాల్ని ఘనంగా జరిపించారు. నాటి నుంచి నేటి వరకు తిరువూరు శ్రీ వెంకటాచల స్వామి ఆలయంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోరికలు తీరుస్తున్నారు. తిరుపతి నుంచి పవిత్రమైన శటగోపాన్ని ప్రతిష్ఠించినందున తిరునామంతో లక్ష్మీపురం తిరువూరుగా మారింది. తిరువూరు అంటే పవిత్ర స్థలము అని పేరు. అర్చకులు నివసించడానికి 5 ఇళ్ళు నిర్మించి దానికి లక్ష్మీపురంగా నామకరణం చేశారు. అదే ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్మీపురం గ్రామం. అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానమైన ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనపరుచుకొని అభివృద్ధి చేసింది. దాతలు కూడా యథాశక్తి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఆలయానికి గతంలో చైర్మన్గా ఉన్న వేముల నరసింహారావు దాతల సహకారంతో గాలిగోపురాన్ని నిర్మించారు. అలాగే పలువురు దాతలు ఆలయ ముఖ మంటపానికి, కళ్యాణ మండపానికి, భోజనశాలకు, పౌళింపు సేవ నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. ప్రస్తుతం మాఘశుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరిపిన తరువాత అద్దాల మంటపంలో స్వామివారిని పౌళింపు సేవ కార్యక్రమం నిర్వహిస్తారు. దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి కమిటీ అధికారులు ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు గ్రామాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వచ్చి మొక్కుబడి చెల్లించుకుంటారు. ఖమ్మం, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి తిరువూరు పట్టణంలో పాత తిరువూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన శ్రీ వెంకటాచల స్వామి దేవాలయం భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తోంది. ఈ తిరుకల్యాణ మహోత్సవ సందర్భంగా సంప్రదాయబద్ధంగా జరిగే తిరునాళ్ళకు కూడా అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తిలకిస్తారు. ఇది శ్రీ వెంకటాచల స్వామి వారి దివ్య మహిమాన్విత పుణ్యక్షేత్ర వివరాలు. కృతజ్ఞతలు.